ఈ ప్రోమో చూసిన తర్వాత నాకైతే అబ్బబ్బబ్బబ్బబ్బ ఏమి సేపుతిరి ఆహా ఓహో ఏంద్రా నాయన భలే తయారయ్యారా బాబు మీకు దండవరావు స్వామి అని అనిపించింది. మరి మీకు కూడా అట్లాగే అనిపించిందా? ఖచ్చితంగా ఒక కామెంట్ పెట్టండి. ఫస్ట్ మీ ఫ్రస్ట్రేషన్ కానీ ఒకవేళ ఉంటే, లేదు సార్ అంత హ్యాపీగా ఉంది ఫ్యామిలీ వీక్ తర్వాత హోస్ట్ చెప్పారు కదా, ఫ్యామిలీ వీక్ తర్వాత చాలా హ్యాపీగా చాలా సంతోషంగా ఆడతా పాడతా జగమంత కుటుంబం మనదే అన్నట్టు ఉండాలి. అంతే తప్ప గ్రాండ్ ఫినాలే నిండా 3 వారాలు కూడా లేదు. ఇలాంటి దగ్గర కొట్టుకుంటారా మీలో మీరు? అందరూ కలిసి ఒక ఉమ్మడి కుటుంబం అన్నట్టు ఉండాలి. అందరూ కలిపి కప్పు తీసుకోవాలి తప్ప ఇట్లా గొడవలు పడతారా, ఇట్లా పంచాయతీలు పెడతారా? ఎంత సరదాగా సంతోషంగా ఉంటారని నేను ఎక్స్పెక్ట్ చేస్తేనే ఈ టైంలో ఎవరైనా అట్లా చెబుతారా? సరే దాని గురించి అసలు కొసర పంచాయతీ అది. అసలు పంచాయతీ ఏంటి? ఆ రీతు చౌదరి వర్సెస్ సంజన గురించి. ఈ క్లాస్ ఏదో ఆ రీతు డీమోను ఒకరికొకరు వలల పట్టుకొని వచ్చారండి, వేశారండి అని అప్పుడు ఎప్పుడో దమ్ము సిరీస్ అలాంటి వాళ్ళందరూ బయటకు వచ్చి చెప్పారు కదా. హోస్ట్ అక్కడ శివాజీ కూడా అడిగేటప్పుడు ఫస్ట్ నుంచి మనం కూడా చూస్తూ ఉన్నాం కదా. ఆ ట్రయాంగిల్ మొదలుపెట్టి ట్రయాంగిల్ తర్వాత 1 to 1 ట్రాక్ సెట్ చేసుకుని అప్పుడు నుంచి ఆ మొట్టమొదటి వారమే చెప్పి ఉంటే ఆ క్లాస్ పీక్ ఉంటే అసలు ఈ షో ఇన్ని రోజులు చూసి ఈ ట్రాక్ను భరించే ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఈ అన్కంఫర్టబుల్ అనేది ఉండకుండా ఉండేది కదా. మనకు ఆ బాధ నుంచి విముక్తి తెప్పించేవాళ్ళు కదా. ఎందుకంటే లాస్ట్లో అంటున్నారు కదా ఈ షో తాలూకు డెకారే పోయిందని. మరి వాళ్ళైతే ఈ ట్రాక్ ద్వారా ఆ షో తాలూకు స్థాయి పెంచారు, డెకార్ పెంచారు అనేటప్పుడు ఈ అన్కంఫర్టబుల్ అనేది అప్పట్లో అందుకు చెప్పలేదా మీరే ఇలాగే ఉండాలి కంటిన్యూ చేయాలనా? ఇప్పుడు వాస్తవానికి అందరికీ షోలోకి హౌస్లోకి వచ్చిన అందరికీ ప్రతి ఒక్కరికి ఆ అన్కంఫర్టబుల్ ఉండింది కదా. అదే మాట వాళ్ళు చెప్పారు కదా. ఇన్నాళ్ళు వాళ్ళు ఎవరు చెప్పలేదా? మొట్టమొదటిసారి ఈ 12 వారాల్లో సంజన మాత్రమే ఆ టాపిక్ గురించి మాట్లాడిందా? ఆవిడికి మాత్రమే అన్కంఫర్టబుల్గా ఉంది అని చెప్పిందా? ఆడియన్స్కి ఎవ్వరికి లేదా? ఆడియన్స్కి అందరికీ చాలా కంఫర్టబుల్గా ఉందా? అట్లాగే వైల్డ్ కార్డుగా వచ్చిన అప్పుడు 4 వచ్చారు కదా, అందులో దివ్య ఎంటర్ అయింది, మిగతా వాళ్ళు వెళ్ళిపోయారు కదా, అప్పుడు కూడా చాలా కంఫర్ట్గా ఉంది. ఇట్లాగే కంటిన్యూ చేయండి, చాలా మీ బాండ్ తోపు తురుంక సూపర్ అని మెచ్చుకున్నారా? లేకపోతే ఫైర్ స్టామ్లో వచ్చిన 3 ఫీమేల్ కంటెస్టెంట్లు కూడా ఇదే సూపర్ అని చెప్పారా? పోనీ రీతు వాళ్ళ అమ్మగారు ఫోన్ చేసి అప్పుడు ఆడియో కాల్ మెసేజ్ వచ్చింది కదా, అప్పుడు బాధపడుతున్నారు అని చెప్పేసి ఆవిడ కూడా అన్కంఫర్టబుల్గా ఫీల్ అవ్వలేదా? ఆవిడ కూడా చాలా కంఫర్ట్గా ఫీల్ అయ్యి అబ్బా సూపర్ అమ్మ నువ్వు ఇలాగే ఇదే నన్ను కోరుకునేదని ఆవిడ సంతోషం వ్యక్తం చేసిందా? ఆవిడ కూడా అన్కంఫర్టబుల్ ఫీల్ అవుతున్నానని చెప్పిందా? అంటే ఆవిడ కూడా రాంగే చెప్పిందా? పోనీ ఇక్కడ ఇంకా ఎలిమినేట్ అయిపోయిన కంటెస్టెంట్లు ఒక 3 వచ్చారు ఫిమేల్ కంటెస్టెంట్లు ఫైర్ స్ట్రోమ్లో, వాళ్ళు కానీ గెస్ట్లు కానీ వచ్చిన ప్రతి ఒక్కరు అదే కదా చెబుతూ ఉన్నారు. ఆ మాటలు విన్న రోజునే వాళ్ళు వచ్చి హౌస్లోకి అడుగుపెట్టిన వెంటనే పోనీ సరే వీళ్ళు ఒక ట్రాక్ అన్నారు, ఆవిడ ఏదో ట్రాక్ కోసం ట్రై చేసింది, ఆట ఆడుతూ ఉంది, ఆవిడ ఆట గురించి పోనీ చెప్పలేదు సార్ కదా. పోనీ ఆవిడ గురించి బయట నుంచి వచ్చే వాళ్ళు చెప్పిన వెంటనే వాళ్ళు అంటున్న మాటలు ఏంటి, మీరు చేస్తున్న చేష్టలు ఏంటైనా ఒక్క రోజైనా ఒక్క మాట అయినా అడిగి ఉంటే అసలు ఎంతమందికి ఇన్ని రోజులుగా ఈ అన్కంఫర్టబుల్ అనేది ఉండేది కాదు కదా. ఇప్పుడు అమావాస్యకి పౌర్ణమికి ఒక సంజన లాంటి వాళ్ళైనా టార్గెట్ చేసి ఏదో చెప్పాలి కాబట్టి ప్రోమో కోసమైన మాదిరిగా ఎందుకు ఈ హడావిడి? వారం సంజన, ఈ వారం ఈ 1 వారం ఉంటే ఈ 2-3 వారాలు ఉంటే ఇంకా అదే పాయింట్ పట్టుకుని ఆవిడకి నామినే. అసలు ఆవిడ ఆటే ఆడనివ్వకుండా ప్రతి వారం ఆవిడనే టార్గెట్ చేసినట్టుగా ఎందుకు నెగిటివ్ చేయడం? ఆవిడేమైనా క్రియేట్ చేసిందా? ఆవిడ చూసిన దగ్గర చెప్పిందే. ఈ వారం అంటే ప్రతి వారం ఆవిడే టార్గెట్, ఏదో ఒకలాగా ఆవిడ మాత్రమే నెగిటివ్ చెప్పడం. ఆవిడ ఆట ఆడమే తప్పున మాదిరిగా. అసలు ఆవిడ ఆట ఎప్పుడు ఎక్కడ ఆడనిచ్చారు? బాగా మంచి స్వాగ్లో దూసుకుపోతుంది, డామినేషన్ చేస్తుంది అన్నప్పుడు 4 సాక్రిఫైస్ చేయాలని ఆవిడ కాలికి బంధం వేసి ఏమంటారు ముందర కాళ్ళకి బంధం వేసినట్టుగా ఆవిడ ఆటకి మోకాలకి అడ్డంగా పెట్టినట్టుగా ఆపేశారు. ఆవిడ నోరు నొక్కేశారు, అటకెక్కించేశారు. నువ్వేం చేయకమ్మా ఆ మూల కూర్చో కాము కూర్చో చాలు, 4 ఆ హౌస్లో సగం మంది ఉంటే ఇంకెక్కడ ఆడుతుంది ఆట, ఎవరికి నామినేషన్ చెప్తే పాయింట్ పెడుతుంది. పైగా ఇప్పుడు ఇక్కడ సంజన ఏమనింది, నువ్వు చేయి పట్టుకుని నైట్ పక్కన కూర్చుంటున్నావు అని మాట అంటే నాకు అది అన్కంఫర్ట్గా ఉంది, ఇబ్బందిగా ఉంది అంటే ఆవిడకి ఇబ్బంది పడేంత నువ్వేం చేసావమ్మా, ఎందుకు కూర్చున్నావమ్మా? ఇట్లా ఒక మాట అడగొచ్చు, చెప్పొచ్చు కదా. రమ్య లాంటి వాళ్ళు బ్యాడ్ అయిపోయింది, అసహ్యంగా వెళ్ళిపోయింది, మీ ఫ్రెండ్స్కి ఇష్టం లేదు, ఇంకొక ఆమె వెళ్ళిపోయిన ఆమె వాళ్ళ అమ్మగారు నాకు ఫోన్ చేసి ఎందుకు చెబుతారు, బాధపడుతున్నారు, ఏడుస్తున్నారు, మీరు వెళ్ళి చెప్పండి అని వాళ్ళందరూ అప్పుడు రమ్య కావచ్చు ఆవిడ కావచ్చు వీళ్ళు ఎంతమంది చెప్పినప్పుడు, ఒక ఆయేషా వచ్చి ఒక బాయ్ ఫ్రెండ్ ఉంటే ఫినాలాకి వెళ్ళిపోవచ్చు అవన్నీ చెప్పినప్పుడు ఏంటి అంత అన్కంఫర్టబుల్గా ఉందా, మీకు అందరికీ ఉందా అని ఒక్కరోజు కూడా హోస్ట్ ఎందుకు మాట్లాడలే, ఎందుకు చెప్పలేదు? ఏంటమ్మా వచ్చిన ప్రతి ఒక్కరు ఎలాగే చెబుతున్నారని ఆడైనా ఒక్కరోజైనా ఈవిడికి చెప్పినా వాళ్ళకి అడిగినా చాలా బాగుండేది కదా. అసలు ఎంతమందికి అన్కంఫర్ట్ అనేది ఉండేదే కాదు కదా. హోస్ట్ ఏనాడు అడగలేదు కదా. మరి ఎన్నాళ్ళు పడుకున్నారేంటి, ఇలా అంతా నిద్రపోయారేంటి బిగ్ బాస్ టీం అంతా?
పైగా ఇక్కడ హోస్ట్ ముందే ఒక స్టేట్మెంట్ పాస్ చేసేసి అది చాలా తప్పు సంజన అని ఆవిడ ముందే ఒక స్టేట్మెంట్ ఇచ్చేసి ఆ తర్వాత సుమన్ నీకు కంఫర్ట్గా ఉందా దివ్య నీకు ఇమాన్యుయల్ నీకు అంటే హోస్టే ముందే గదమాయించినట్టుగా అంత గట్టిగా చెప్పి సంజన అనేది తప్పు అని ఫిక్స్ చేసేసి జడ్జిమెంట్ ఇచ్చేసిన తర్వాత అడిగితే వాళ్ళు ఏం చెబుతారండి? వాళ్ళు ఏం చెబుతారు? లేదు సార్ మాకు చాలా కంఫర్ట్గా ఉందని చెబుతారు తప్ప లేదు సార్ మాకు అన్కంఫర్ట్గా ఉందని చెబుతారా చెప్పండి. ఎక్కడైనా చెప్పగలుగుతారో? హోస్ట్ ఫస్ట్ అసలు ఏంటి జస్టిఫికేషన్ ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఏంటి? సంజన నీకు అభ్యంతరం ఏంటమ్మా, నీ ఇబ్బంది ఏంటమ్మా, నీకు ఎక్కడమ్మా అన్కంఫర్టబుల్గా అనిపించింది? రీతు నీకు ఎందుకమ్మా సమస్య? ఆవిడ మాటలతో నువ్వు ఎందుకు హర్ట్ అయ్యావు? నువ్వేం చేస్తే ఆవిడ అనింది? యాక్షన్కి రియాక్షన్ వచ్చిందా? ఫస్ట్ ఎవరు మొదలుపెట్టారు, ఎవరు వాళ్ళ దేనికి హర్ట్ అయ్యారు, నువ్వన్నీ మాటలేంటి, నువ్వు చేసిన పనులేంటి, ఆవిడన్ని మాటలేంటి, ఆవిడ చేసిన పనులేంటి, ఇట్లా ఒక వివరణ అంటూ అడగాలి కదా. ఇద్దరు వెర్షన్ వినాలి. విని అసలు ఎప్పుడు ఎక్కడ ఎవరు మొదలుపెట్టారు? ఒక సంజన ఫస్ట్ టైం అనిందా, ఊరికే నిన్నే అనిందా, ఎవరిని అనకుండా నిన్ను మాత్రం అనిందా, మిగతా వాళ్ళు ఎవరు ఏమనలేదా? వచ్చిన వాళ్ళందరూ అద్భుతం, అమోఘం, ఆహా ఓహో సూపర్ చించి ఆరేసేస్తాను ఇట్లాగే ఆడండి అని అందరూ చెబితే ఇవిడ ఒక్కడే ఇట్లా చెప్పిందా? ఊహించుకొని చెప్పిందా? లేకపోతే పర్సనల్ లైఫ్ గురించి అవుట్ ఆఫ్ బిగ్ బాస్ హౌస్కి సంబంధించి కాకుండా బయట విషయాలు మాట్లాడిందా? ఇట్లా మొత్తం అడిగి ఒక వీడియో వేసు, లేకపోతే అట్లా చెప్పాలి. కానీ డైరెక్ట్గా వచ్చి నీ తప్పు, మీకు అందరికీ కంఫర్టబుల్గా ఉందంటే ఏం చెబుతారు? కామెడీ అయిపోతుంది. వీకెండ్ వచ్చేసరికి మనకి నిజంగా బాగా డ్రాబ్యాక్ ఇదే. ఆవిడ ఏమన్నది, ఎందుకు రియాక్ట్ అయ్యింది, ఆ వీడియో ప్లే చేసి చెప్పొచ్చు కదా. నైట్ చేతులు పట్టుకుని కూర్చుంటాను, నాకు కంఫర్టబుల్గా లేదు అంటే అలాగే కూర్చుంటున్నారు కదా, అంతకు మించే కూర్చుంటున్నారు కదా. పోనీ చరిత్ర అంతా మనం దవ్వక్కర్లా. నిన్న ఆ బ్లూ కలర్ టీషర్ట్ ఇది వేసుకొని ఆ సోఫాలో ఆయన ఇట్లా కూర్చొని ఉంటే ఆయన గుండె మీద చేరబడిపోయి కూర్చుని ఉండేటప్పుడు ఎందుకమ్మా అంత కష్టం రీతు? హౌస్లో సోఫాలు లేవా, చైర్లు లేవా? ఆ ఒక్క చైరే ఉందా? అదేమన్నా బంగారంతో చేసిందా? లేకపోతే అందులో కూర్చుంటే ట్రోఫీ ఏమైనా వస్తుందని ఒక సెంటిమెంట్ ఉందా? విన్నర్ అయిపోతారా? అదొకటే సోఫా ఉందా? నీకు సోఫా లేదా? నీకు సోఫా ఎందుకు అట్లా అంత అన్కంఫర్టబుల్గా ఇరుక్కొని ఆయన మీద చేరబడిపోయి ఆయన గుండెల మీద వాలిపోయి కూర్చోవడం అని ఒక్క మాటన్నా చెప్పుంటుంటే ఈ పంచాయతీ ఉండేది కాదు కదా. ఈరోజు ఇక్కడ జరిగితే ఏడవలసిన పనే లేదు కదా. ప్రతి వారం క్లాసులు పీకాల్సింది కానీ పీకలేదు, చెప్పలేదు. ఎప్పుడో క్లాస్ పీకాల్సింది, ఎప్పుడో పీకుంటే ఇప్పుడు ఇక్కడ సంజన ఈ మాట అనే పరిస్థితి కూడా ఉండదు. అప్పుడే ఎవరికి మనం ఇందుకోసం వచ్చామా అని. ఎందుకంటే చాలామంది కంటెస్టెంట్లు బాబోయ్ భరించలేకపోతాను హ్యాండ్ గెస్చర్స్తో సహా చిరాకు అసలు రోజంతా మీది లవర్స్ పార్క్ అయిపోయింది, అసలు మా వల్ల కావట్లేదని చెప్పి చాలా పెద్ద మాటలు అన్నారు. అప్పుడు కూడా అడగలేదు కనీసం. వెరీ అన్హెల్దీ బాండ్ అని అన్నారు. ఎందుకంటే అప్పుడు కంటెస్టెంట్ ఎటు ఎలిమినేట్ అయిపోతుంది కదా, లైట్ తీసుకున్నారు. లేకపోతే ఇంకోటి ఏదో కంపేర్ చేసి లింక్ పెట్టేసి వదిలేస్తారు. బట్ అన్ని సందర్భాల్లో మీరు గేమ్ పాడైపోతుందమ్మా, వాళ్ళ అమ్మగారు ఏడుస్తున్నారమ్మా అట్లా చెప్పేటప్పుడు కూడా చెప్పొచ్చు కదా. అన్నిటికంటే పెద్ద కామెడీ ఏంటంటే రీతు వాళ్ళ అమ్మగారు ఆడియో విన్నప్పుడు మీ అమ్మగారు ఏం చెబుతున్నారో, దేని గురించి చెబుతున్నారో అర్థమవుతుందా రీతు అంటే ఈ హోస్టే ఆయన నోటితోనే అడిగి చెప్పి ఇప్పుడు ఇన్ని వారాల తర్వాత సంజన ఫస్ట్ టైం ఇలాంటి టాపిక్ మాట్లాడిందని మాదిరిగా అన్కంఫర్ట్ గురించి ఆవిడ చెప్పినట్టుగా ఈయన అడగడం చూస్తే ఇది కామెడీ కాదు. ఆ రోజు ఒక పెద్ద మనిషిగా, ఒక హోస్ట్గా రీతు మీ అమ్మగారు దేని గురించి చెబుతున్నారు, ఆవిడ ఎందుకు బాధపడుతున్నారు, ఆవిడ ఏం చెప్పారు, పోనీ హౌస్లోకి మొన్న వచ్చేటప్పుడు నేను చెప్పింది ఏంటి, నువ్వు చేసింది ఏంటి, ఆ చపాతీ కర్ర ఇవ్వండి, నీకు కొట్టాల్సినవి ఉన్నా, నీకు చెప్పాల్సినవి ఉన్నా, అవన్నీ ఎందుకు అన్నారు అని ఏ రోజైనా మీ అమ్మగారిని బాధ పెట్టడానికి వచ్చావా, మీ అమ్మగారిని ఏడిపించడానికి వచ్చావా, నువ్వు కప్పు గెలవడానికి వచ్చావా, కప్పులు అవుదామని వచ్చావా, ట్రోఫీ కోసం వచ్చావా, ట్రాక్ కోసం వచ్చావా అని ఒక్కరోజైనా అడిగింటుంటే ఈరోజు ఈవిడ ఇక్కడ ఏడిచే పరిస్థితి ఉండదు కదా. కళ్ళంబ నీళ్ళు పెట్టుకుని ఆడవలసిన పని సీనే ఉండదు కదా. ఆవిడ కళ్ళు అప్పుడే తెరిపించవచ్చు కదా. ఒకటి కాదు, రెండు కాదు, ఈ సీజన్ స్టార్ట్ అయిన మొట్టమొదటి వీక్లోనే ట్రయాంగిల్ మొదలైనప్పటి నుంచే ప్రతి వీక్ ఇదే కంటెంట్ వచ్చేటప్పుడు ఏనాడు కూడా ఒక్కరోజు కూడా అడగకుండా వచ్చి ఈరోజు వీకెండ్ వచ్చేసరికి అందరూ హ్యాపీగా ఉంటారనుకున్నాయి, సరదాగా ఉంటారనుకుంటున్నానే. అంటే కామెడీ షో కాకపోతే ఇంకేమనిపిస్తుంది మనకి? పోనీ ఒక మాట, సరే అమ్మా నేను ఇన్ని సీజన్లో చూసాను నేను, సరే అన్నం తీపించుకోవడం అంటే ఓకే, ఇక క్రీమ్ పూసుకోవడం ఏంటమ్మా, నీకు నువ్వు ఇంత క్రీమ్ రాసుకుని ఆయన బొగ్గలకి ఆయన ముఖానికి నువ్వు రాయడం ఏంటమ్మా, ఆయన ఫిజికల్ టాస్క్లో అంత గట్టిగా ఆడతారు, అట్లాంటిది ఆ వేలు అంత వీక్ క్రీమ్ పూసుకోలేడా, ఇది ఎక్కడ విడ్డూరమ్మా, ఈ రుద్దుడేందమ్మా అని ఒక్కసారి ఆయన అడుగుంటే మాకు చాలా అన్కంఫర్ట్గా ఉందని ఒక్కరోజున ఈ ఏడుపు ఈరోజు ఉండేది కాదు కదా. ఇమాన్యుయల్ చాలా సెటైరికల్గా అనేవాడు, అంటే అడిగే విధానం తీరు అంటే అందరికీ ఉంది. హోస్టే దబాయించి ఉంటుంటే అసలు వేరే లెవెల్ సెట్ అయిపోయి ఉండేది. నిజంగా వాళ్ళిద్దరు నల్లేరిపోయి నడకలాగా టాప్ 5కి వెళ్ళాల్సిన వాళ్ళు ఎవరు డీమోన్ కానీ రీతు కానీ. ఈరోజు రకరకాల ఈక్వేషన్స్లో ఎవరుంటే ఎవరు పోతే ఎవరు ఉంటారో ఎట్లా అలాంటి 4th and 5th ప్లేసుల కోసం ఉంటారా ఉండరా అనే పరిస్థితి వచ్చింది. టికెట్ ఫైనల్ గెలుచుకుంటే రకరకాల ఈక్వేషన్స్. వాళ్ళు మామూలుగా ట్రాకే లేకపోతే
డీమోను రీతు ఆడిన ఆటకే వాళ్ళు పెట్టిన ఎఫర్ట్స్కి టాస్కుల్లో వాళ్ళు పడే తపనకి తాపత్రయానికి ఎలాగైనా గెలవాలనే దానికి ఖచ్చితంగా టాప్ ఫైవ్లో పక్క బెర్త్ కన్ఫర్మ్ అనే స్థాయి పెర్ఫామ్ చేశారు వాళ్ళు. కానీ దీనివల్ల మీ గేమ్ పోతుంది, మీరు వచ్చింది కప్పు కోసం, కప్పులు అవ్వడానికి కాదు, ఇట్లా ఒక్క రోజైనా క్లాస్ పీకుంటుంటే చాలా బాగుండేది. కానీ దురదృష్టం ఏంటంటే హోస్ట్ స్థాయి నుంచి గత సీజన్లో గ్రూప్ గేమ్ తప్పే కాదని హైలైట్ చేసి ఎంకరేజ్ చేసి ఈ సీజన్లో పులిహోర ట్రాక్స్ తప్పే కాదని మాదిరిగా ఆ ట్రాక్ను తప్పు అని చెప్పే వాళ్ళదే తప్పు అని మాదిరిగా పోట్రే చేస్తూ ఉంటే అసలు ఎంత విడ్డూరంగా ఉందండి. పైగా నువ్వు వెళ్ళి నేను అడగడం మర్చిపోయి వీడియోకి లైక్ అడిగానా, ఏవో చెప్పాలని వచ్చాను ఆవేశంగా, నేను అడగకపోతే మీరు మర్చిపోతారు. ఫస్ట్ ఒక లైక్ కొట్టేసేయండి, కామెంట్ కూడా పెట్టండి, లైక్లు కొట్టండి. అట్లాగే ఈ ప్రోమో రాకముందు నేను అప్డేట్స్ అన్ని న్యూస్ బౌల్లో ఆ వీడియో కూడా అనలైజ్ చేసి ఆ వీడియో కూడా చూడండి. సరే మళ్ళీ ఫ్లోలో దెబ్బతింటుంది కదా, చెప్పుకుంటూ పోదాం. సరే లైక్ పెట్టేసేయండి, కామెంట్ కూడా చేయండి. జర్నలిస్ట్ సతీష్ న్యూస్ బౌల్ 2 కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సీజన్ అయిపోయిన తర్వాత కూడా మనం రెగ్యులర్గా చాలా 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 టాపిక్స్ మీద మాట్లాడుకుందాం, టచ్లో ఉందాం. పైగా వెళ్ళి సంజన అంటున్నాను, నువ్వు తనూజతో ఎందుకు డిస్కస్ చేసావు, పర్సనల్ స్పేస్లో నువ్వు దూరకపోతే నీకు ఇంట్రెస్ట్ లేకపోతే ఆ టాపిక్ వాళ్ళ రిలేషన్ గురించి ఏంటని ఎందుకు ఎంక్వైరీ చేసావు, ఎందుకు మాట్లాడేవంట. అంటే ఎంతవరకు వచ్చిన వాళ్ళందరూ ఎవరు కూడా ఈ హౌస్లో వాళ్ళ రిలేషన్ గురించి ఒక్క మాట కూడా అనలేదా, ఒక జోక్ కూడా వేయలేదా, అడగలేదా, డిస్కషన్ చేయలేదా, లవ్వా, ఫ్రెండ్సా, బెస్ట్ ఫ్రెండ్సా, అంతకు మించా అసలు ఏంటి అని ఎవరు ఏనాడు ఎప్పుడు అసలు ఆ టాపికే ఎత్తలేదా. ఫస్ట్ టైం ఈవిడ వచ్చిందా ఎత్తిందా, అసలు కొన్ని 100 సార్లు డిస్కషన్ జరిగింది కదా ఇదే టాపిక్ మీద. మరి అప్పుడు ఎందుకు ఈ అన్కంఫర్టబుల్ గురించి కానీ అడగడం కానీ చెప్పలా. ఇవన్నీ చూస్తే నాకు రోజుకి నిజంగా బిగ్ బాస్ రివ్యూ చెప్పాలంటే చిరాకేస్తుంది నిజంగా. నా ఫ్రెండ్స్ సర్కిల్ చాలామంది అంటారు, ఎందుకైనా నా బిగ్ బాస్ పట్టుకుంటావు, నీకున్న టాలెంట్కి, నువ్వు చెప్పే ప్రజెంటేషన్స్కి, నీ నాలెడ్జ్కి, నీ హార్డ్ వర్క్కి, మిగతా కాంటెంపరీ ఇష్యూస్, లోకల్ టు ఇంటర్నేషనల్ పొలిటికల్ కానీ కాంటెంపరీ ఇష్యూస్ కానీ ఎన్ని టాపిక్ అయినా దంచి దొల్లగొట్టేస్తావు, చక్కగా చేసుకుంటే లక్షల్లో వ్యూస్ దుమ్ము దులిపేయచ్చు. ఇంకెందుకు పట్టుకుంటామంటే నాకు నిజంగా ఇలాంటి ఎపిసోడ్లు చూసేటప్పుడు ఒకప్పుడు ఎట్లాంటి సీజన్లు చూసేవాళ్ళం, ఎట్లాంటి కంటెస్టెంట్లు చూసేవాళ్ళం, ఎలాంటి వీకెండ్స్ చూసేవాళ్ళం, అలాంటి చెప్పాలి నాకు కూడా నిజంగా చిరాకే వేస్తుంది. కాకపోతే షో మీద ఏదో చెప్పాలి, చెయ్యాలి, చూద్దామని లెక్క అట్లా ఉంది. ఇంకా ఏదో ఫస్ట్ టైమే సంజన అన్నట్టుగా రీతు ఫస్ట్ డే నుంచి అసలు ట్రయాంగిల్ కోసం కానీ ట్రాక్ కోసం కానీ లవ్ చపాతీ సింబల్తో ఫ్రెండ్కి ఎవరైనా ఇస్తారండి, అది ఇస్తారా? వాళ్ళ అమ్మగారు వచ్చినప్పుడు ముందే ఏడు చేసి ఆవిడ నోరు ఎత్తకుండా మాట్లాడకుండా చపాతీ కర్ర ఎందుకు తెమ్మన్నారు రీతు అన్న తర్వాత నేను అడగొచ్చు కదా. ఫ్యామిలీ వీక్ వచ్చింది, మీ అమ్మగారు ఎందుకమ్మా తెమ్మన్నారు, ఏం చేసావు నువ్వు, నీకు దెబ్బలు పడాల్సింది ఉంది, నీ చెప్పింది ఏంటి చేసిందేంటి అని అన్నారు కదా, ఎందుకు అన్నారని చెప్పొచ్చు కదా, చెప్పరే. పైగా రీతికి కూడా తెలుసు, అందరూ అంటున్నారు నా పని అయిపోయింది, బ్యాడ్ అయిపోయింది, నెగిటివ్ అయిపోయింది, వెళ్ళిపోతా, ఎలిమినేట్ అయిపోతా, అవుట్ అయిపోతా, నాకు ఇమ్యూనిటీ కావాలి, నేను సేవ్ కావాలి, నాకు సపోర్ట్ చేయండి, నేను కెప్టెన్ కావాలి అని బతిమలాడుకుని మళ్ళీ ఇప్పుడు ఇక్కడ ఈయన వచ్చి వార్తాస్ పలుకుతుంటాయి. బాబు ఎంత సిచ్యువేషన్ డిమాండ్ చేసినప్పుడు ఇంకేముంది, మనకు ఫుల్ సింపతి వర్కౌట్ అయిపోయేలా ఉంది, మళ్ళీ ఇక్కడ ఏడ్చేస్తూ ఉంది. ఒక్క దెబ్బతో పైగా పోనీ నేను చూసాం ఆ డీమో నడుము నొప్పితే వెలవెల ఆడిపోతే ఎంతసేపు అక్కడికి పోయి ఇప్పుడు వీడు కెప్టెన్ కొంపదీసి అవ్వకపోతే ఇమ్యూనిటీ రాకపోతే కెప్టెన్ వచ్చి ఇమ్యూనిటీ అయిపోయి ఉంటే నాకు ఖచ్చితంగా ఓట్లు షేర్ అయితే మనం సేవ్ అవ్వచ్చు, నెక్స్ట్ వీక్ టికెట్ ఫైనల్ వస్తే మళ్ళీ ఓట్లు షేర్ అయితే ఇట్లా ఆవిడ లెక్కల. లేకపోతే నిజంగా హార్ట్ఫుల్గా మనకు కావాల్సిన వాళ్ళు బాగా క్లోజ్ అనుకుంటే ఏం చేస్తారంటే పెయిన్ అంటే ఎక్కడ కాల, వెన్న, నడుమ, పైన, కింద ఎక్కడ ఇమీడియట్గా ఆ పర్సన్ దగ్గరికి వెళ్ళిపోతారు. ఆ బాత్రూమ్ దగ్గరికి వెళ్ళిపోయి దండాలు పెట్టేసి ఏడుపులు ఎడబొబ్బులు పెట్టేసి ఏంది ఇవన్నీ ఎన్నో. కానీ ఇవన్నీ చూస్తుంటే సంజన తప్పు, ఆవిడది కాదు, ఏం పోట్రే చేద్దామని. అసలు రీతు నువ్వు ట్రాక్ కోసం రాలేదమ్మా అని ఒక్కసారైనా చెప్పారా? చెప్పలేదు కదా. మీకు ట్రాకే కావాలి, లవ్ కావాలంటే మీ పర్సనల్ లైఫ్ బయటకు వెళ్ళకి ఏదైనా చేసుకోవచ్చు. ఇక్కడ మీరు గెలవడానికి, ఆడియన్స్ మనసులు గెలవడానికి వచ్చారు, ఇట్లయితే గెలవరు అని ఒక్కనాడైనా చెప్పుంటే బాగుండేది కదా. పైగా బిగ్ బాస్ హౌస్లో ఒకరి క్యారెక్టర్ అసాసినేషన్ చేసేస్తే అయిపోయేది కాదు, ఒకరు చేయడం ఏంటి. ఈ 12 వారాలు ఆవిడే కదా ట్రయాంగిల్తో మొదలుపెట్టి ట్రాక్ వరకు వచ్చింది. అసలు ట్రోఫీ కోసం వచ్చిందా, ట్రాక్ కోసం వచ్చిందా, దేనికోసం అంటే అడగొచ్చు కదా, చెప్పొచ్చు కదా. పైగా ఒకరినొకరు క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తే అయిపోతుందా? ఆడియన్స్ అంత అమాయకులా, అంత తెలివి తక్కువలా, అంత స్టాండ్ తీసుకోరా? సంజన నిజంగా ఉత్తి పుణ్యానికి ఆవిడ మీద లేనిపోయిన బుర్ర తెలితే ఫస్ట్ సంజనని బయటపడేయండి అవతలకి అంటారు. ఆవిడికి మతి ఉందా లేదా, బుర్ర ఉందా లేదా, ఎట్లా పడితే అట్లా మాట్లాడుతుంది ఏంటి అసలు, అన్యాయంగా అలాంటి నోరు జారింది కదా, మాట్లాడింది కదా, ఎవరిని క్షమించరు. ఆడియన్స్ అందరినీ ఈక్వల్గానే చూస్తారు. వాళ్ళు తీసుకున్న కొంతమందికి ఏంటంటే ముందు నుంచి ప్రీ ఎగ్జిస్టింగ్ ఓటు బ్యాంకు, ఫ్యాన్ బ్యాంక్ ఎక్కడో ఏదో రకంగా కనెక్ట్ అయ్యి ఉంటే షార్ట్ ఫిల్మ్స్, సీరియల్స్, సినిమాల్లో లేకపోతే ఇంకేదైనా అచీవ్మెంట్స్ ఉంటుంటే, ఇప్పుడు మన రామురాదుడికి సాంగ్ చేస్తాడు కదా, రాను బొంబాయికి రాను సాంగ్, అట్లా ఏమైనా కొన్ని చేసి ఉంటే అక్కడ కనెక్ట్ అయిన కొంత ఉంటారు. కానీ హౌస్లో మాత్రం అందరిని ఈక్వల్గా చూస్తారు. ఇమీడియట్గా ఆవిడనే పంపిస్తారు, ఏందమ్మా నువ్వు ఎందుకు వచ్చావని.
పైగా ఇక్కడ లాస్ట్లో బాగా డిస్టర్బ్ చేసిన గొడవ ఏంటి అని అడిగితే సంజన రీతు గొడవ అని అందరూ చెబుతూ ఉన్నారు కదా. బట్ వాళ్ళు రోజు ఎన్నిసార్లు గొడవలు పడ్డారు. వాళ్ళిద్దరు గొడవలు పడట్లా అంటే సంజనాది రీతుది ఒక్కసారి గొడవ అయింది కనుక బాగా డిస్టర్బెన్స్ అనిపించిందా. రీతు డేమోన్ రోజు ఉదయం ఒకసారి మధ్యాహ్నం ఒకసారి కాఫీ తాగేదానికి ముందు, కాఫీ తాగిన తర్వాత లంచ్కి ముందు, లంచ్ తర్వాత, ఈవినింగ్ స్నాక్స్కి ముందు, తర్వాత నైట్ డిన్నర్ తర్వాత వాకింగ్ చేస్తూ ఒకసారి ఇట్లా రోజుకు 10 సార్లు హౌస్ వార్మ్ అని ఆ గొడవలు అలకలు అరుపులు ఏడుపులు పెడబొబ్బులు హౌస్ అంతా విసిగిపోలేదా. అరే మొన్న తనూజ వచ్చి సీక్రెట్ నామినేషన్ వేయలేదా. మిగతా వాళ్ళందరూ ఆ ఇమాన్యుయల్ కూడా బాబాయ్ బుర్ర పాడైపోతుందిరా నేను ఏంద్రి మీకు గోలని విసుక్కోలేదా, చిరాకు పడలేదా, ఆడియన్స్కి చిరాకేస్తుందిరా ఆపండ్రా కొంచెం ఎందుకు చెప్తున్నా ఆలోచించండి అని వీళ్ళందరూ తల పట్టుకొని బాధపడలేదా. హౌస్ వార్మన్ అప్పుడు దెబ్బతినలేదా, అమ్మాయి మీద బ్లేమ్ ఈముడు వేసిందా. పాపం వాళ్ళు ఇక్కడ హౌస్ మేట్స్ నువ్వుని తప్పు పట్టకల్లా హోస్టే ముందే చెప్పేస్తే మరి ఎట్లా. నిజంగా డీమాన్ పవన్ కూడా నాకు నిజంగా షాక్ అనిపించింది. సార్ ఈవిడ ఇట్లా సంజన అంటదంటే అగ్ని పరీక్షలు ఇతడు ఏం చెప్పాడు, ఒక అమ్మాయి ఫ్రెండ్ దగ్గరికి వెళ్తే మిస్బిహేవ్ చేసిందంటే అవునా అంత ఇన్నోసెంట్గా ఉన్నాడని వాళ్ళు ఇంప్రెస్ అయ్యి పంపిస్తే ఇక్కడ ఫస్ట్ ఈ ట్రాక్ పులిహోర సెట్ చేసుకుంది. దానివల్ల అతడే నష్టపోయాడు. మళ్ళీ మాట చెబితే సార్ మీకు డీమాన్ అంటే పడదా నచ్చదా అని కొందరు ఆవేశ పడవచ్చు కానీ ఆయనే చెడగొట్టుకున్నాడు. ఈ తొక్కలో ట్రాక్ లేకపోతే మొన్న ప్రిన్స్ ఎవరు చెప్పాడు నేను అంతకుముందు చాలా ఒక 10-20 సార్లు చెప్పుంటా. ఫిజికల్ టాస్క్లో బాగా ఆడుతున్నాడు, ఎక్స్ప్రెసివ్ కాదు, ఎక్స్ప్రెస్ చేయాలి అతను బాధ ఏంటో పెయిన్ ఏంటో ఎందుకు తప్పిస్తారు నాకేం దుక్కువ నేను ఎందుకు ఉండకూడదని. ఈ ట్రాక్ మీద పెట్టే ఫోకస్ కాన్సన్ట్రేషన్ అక్కడ పాయింట్ల మీద పెట్టుకుంటూ ఉంటుంటే ఈరోజు గ్రాఫ్ వేరే లెవెల్లో ఉండేది. టాప్ 3లో ఉండాల్సిన నోడైనా. సో అసలు వదిలేసి కొసర పట్టుకుని వాళ్ళు ఆడుకుంటూ పోవడం, వీళ్ళు వచ్చేమో ఇక్కడ హోస్ట్ చిట్లా చెప్పడం, ఇంటర్ఫీర్ అవ్వడం ఇష్టం లేదన్నప్పుడు వీళ్ళేంటనే ఎంక్వైరీ అంటే ఎంక్వైరీ ఏముంది అసలు ఏంటి ఎవరికైనా అర్థమవుతుందా. ఫ్రెండ్షిప్పా బెస్ట్ ఫ్రెండ్షిప్పా గేట్ దాటేదాకే ఉంటుంది కదా అని అందరికీ అనిపించేది. దాని గురించి అడిగితే ఫస్ట్ టైం ఇదే చేసినట్టుగా మొత్తానికి డెకరం స్పాయిల్ అయిపోయిందంట, అందుకు వెళ్ళిపోవాలంట. మరి వాళ్ళ వల్ల అయితే డెకరం స్పాయిల్ అవ్వాల, నిజంగా క్రేజ్ పెరిగింది, స్థాయి పెరిగింది అనిపించే ఖచ్చితంగా కామెంట్ అయితే పెట్టండి ఒక ఫ్యామిలీ షో కనుక. అట్లాగే వాళ్ళు కూర్చున్నది చూసిందే కదా ఇప్పుడు చెప్పింది. బట్ ఆవిడ అంత ఎలివేషన్ ఇచ్చి అట్లా చేస్తే అయితే గేట్లు తీయమన్నా కూడా సంజన కూడా రెడీ అయిపోయిందంటే వెళ్ళిపోవడానికి ఓకేనండి వెళ్ళిపోతాను. ఎందుకంటే ఆవిడ కూడా 10 వారాలు టార్గెట్ ఫిక్స్ చేసుకుని వచ్చింది. ఫ్యామిలీ వీక్ ఇక్కడ జరగాలనుకుంది, అయిపోయింది, టార్గెట్ రీచ్ అయిపోయి నా తొక్కలా ఎంజాయ్ చేశాను ఎన్నాళ్ళ షోని ఇంకా ఇంకెందుకు ఆవిడ ఎన్ని వారాలు వేస్ట్ ఇంకేం ఉన్నదే 2 వారాలు ఇప్పుడు కూడా వచ్చి నీదే తప్పు అంటే ఇంకేం మాట్లాడుతుంది. ఆల్రెడీ 4గురితో సాక్రిఫైజులు అని చెప్పి నోరు గుట్టేశారు. ఇప్పుడు కూడా మళ్ళీ నోరు నొక్కేస్తే ఇంకా ఆవిడ ఉంటే అంటే పోతే ఏంటి సర్లే బొక్కల దొబ్బెత్తాలని ఆవిడ కూడా రెడీ అయిపోయిందంట. బట్ తర్వాత ఈ అందరితో బతిమలాడించి నువ్వు వెళ్ళిపోతానంటే తగ్గిపోద్దమ్మా మళ్ళీ డెకరం దొబ్బుతుంది అసలేం డెకరము ఒక హోస్ట్కి షోకి కొద్దిగా రెస్పెక్ట్ అయినా ఇవ్వాలి కదా నువ్వు తగ్గమ్మా అని మళ్ళీ ఆవిడని కూల్ చేసి బతిమలాడి సారీ చెప్పించి బలవంతంగా సారీ చెప్పించి ఎట్లా అంటే ఇప్పుడు ఈ ఫైనల్గా ఈవిడికి చెప్పొచ్చేది ఏంటంటే వారం వచ్చి సంజనాకి చెప్పి ఉంటే ఉండు ఒక ఆట అక్కర్లా మాట అక్కర్లా నోరు మూసుకొని ఆ మూల కూర్చొని ఉండు ఉన్న రోజులు ఉండు పెడతాం పర్వాలా. అందుకే స్టార్టింగ్లో అన్నట్టుగా ఫ్యామిలీ వీక్ తర్వాత జగమంత కుటుంబం అన్నట్టుగా ఉండాలంటే ఈ టైంలో ఎవరైనా అట్లా కామెడీగా ఫన్నీగా బలూన్స్ పేల్చుకోండి సరదాగా ఆడుకోండి ఇట్లా ఎవరైనా చెబుతారా. ఉన్నది 3 వారాలు మీ బ్యాగేజ్ అంతా బయట పెట్టండి తాడో పేడి తేల్చుకోండి. టైటిల్ కొట్టేది ఒక్కలే ఆ ఒక్కల సంజన నువ్వుంటావా రీతు నువ్వుంటావా డీమోన్ నువ్వుంటావా తనుజ తేల్చుకోండి అని చెప్పాల్సిన దగ్గర మీరు ఆడతా పాడతా చిల్బ్రో అన్నట్టు ఉండాలి కానీ ఇదేంది ఇది అన్నట్టుగా. ఇక సుమన్ శెట్టి గురించి మరి చెప్పేది ఏముంది ఆ ఫైరు ఆ సూపరు ఆహా ఊహన్ ఎలివేషన్ కూడా ఇవే ఈ వీకెండ్ వచ్చేసరికి ఇంత దారుణంగా ఉంటుంది. సరే మీకేమనిపిస్తుంది కామెంట్ పెట్టండి లైక్ చేయని వాళ్ళు లైక్ అయితే కొట్టేసండి. మనకు ప్రోమో వస్తుంది ఆ ప్రోమోలో కూడా మొన్న డీమోను కళ్యాణ్ రీతు అందరి గొడవల్లో ఎవరెవరు తప్పు ఉందో అందరికీ క్లాసులు బీకారంట. ఇప్పటికే వీడియో లెంత్ ఎక్కువైపోయిందేమో ఇంకా చాలా కంటెంట్ ఉంటుంది కానీ చాలు ఇంకా లైక్ కొట్టేసేయండి కామెంట్ అయితే పెట్టడం మర్చిపోకండి.